గౌరవ గౌరవ కోదాడ శాసనసభ్యులు గారు పద్మావతి రెడ్డి గారు, పెద్దలు గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, గౌరవ బీసీ వెల్ఫేర్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ప్రియ మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు పెద్దలు చంద్రరావు గారు, గౌరవ జిల్లా కలెక్టర్ తేజాస్ మంగళాల్ పవార్ గారు, గౌరవ గ్రంథాలయ కమిటీ చైర్మన్ వంగవి రామారావు గారు, గౌరవ నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెంకయ్యనాథ్ గారు, అదేవిధంగా ప్రియ మిత్రుడు పిసిసి మెంబర్ లక్ష్మణరెడ్డి గారు, పిసిసి జనరల్ సెక్రటరీ హుజూర్ నగర్ ఇన్ఛార్జ్ బొల్ల కిషన్ గారు, మున్సిపల్ చైర్పర్సన్ వేదికగా ఉండగా మున్సిపల్ చైర్పర్సన్ గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ గారు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు దుర్గా ప్రసాద్ గారు, కేఎల్ఎన్ ప్రసాద్ గారు, నాగేశ్వరరావు గారు, మరి వేదిక మండల పార్టీ అధ్యక్షుడు పీతా వెంకటేశ్వర గారు, చిన్నారులు, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ నమస్కారం. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత మారుమూల ప్రాంతంలో మీకోసం ఒక 300 కోట్ల రూపాయలతో ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంగ్లీష్ మీడియం స్కూలు ఇక్కడ నిర్మాణం చేయబోతున్నాను. నేను పద్మావతి గారు పూర్తి ప్రయత్నం చేస్తానే 6 నెలల్లో ఈ బిల్డింగ్ కంప్లీట్ కావడానికి. పూర్తి స్థాయిలో ఈ స్కూల్ నడిచినప్పుడు 2500 మంది విద్యార్థినులు చదువుకుంటారు. అన్ని కులాల వారు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, అగ్ర కులాలు అందరూ కూడా కలిసిమెలిసి ఇక్కడ చదువుకుంటారు. ఒక అద్భుతమైన పథకం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ స్కూల్ మంజూరు చేయడం జరిగింది. నేను ఈ చిలుకూరు గుట్టల్లో ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ స్కూల్ కట్టడం ఇది చాలా చాలా సంతోషంగా సంతృప్తిగా ఉందని చెప్పి మనం చేస్తున్నాను. ఈ స్కూల్ నిర్మాణంలో ఆర్కిటెక్ట్ గా ఎమ్మెల్యే పద్మావతి గారు పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఒక ప్రపంచ స్థాయి స్కూల్ ఇక్కడ నిర్మాణం చేయబోతుందని చెప్పి మనం చేస్తున్నాను. విద్యారంగంలో మన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుత ప్రగతి సాధించిందని చెప్పి నేను మనం చేస్తున్నా. గతంలో టీచర్ల రిక్రూట్మెంట్ లేదు 10 ఏళ్ల పాటు. మేము వచ్చిన తర్వాత అంతకుముందు 55,000 ప్రభుత్వ నియామకాలు చేస్తూ మొన్న పెద్దపల్లిలో మరో 9,000 నియామకాలు ఇవ్వడం జరిగింది. అంటే సుమారు 64,000. దాంట్లో 11,000 మంది టీచర్లను రిక్రూట్ చేసినాము. చిన్నారులకి, నా అక్కని చెల్లెళ్ళు, నా అన్నలు తమ్ముళ్ళు మరోమారు పద్మావతి గారు నేను మా తరఫున మీకు పాటిస్తున్నాము. మా జీవితాలు ఈ ప్రాంత ప్రగతికి
మీ అందరి జీవితాల్లో వెలుగులు నిండే విధంగా మేము కృషి చేస్తున్నాము. మాకు రాజకీయాల్లో వేరే స్వార్థం, వేరే ఇంట్రెస్ట్, వేరే వ్యాపారం, వేరే వ్యవసాయం లేవు. మీరే మా కుటుంబ సభ్యులుగా భావిస్తున్నాము. మా ఇరువురి జీవితాలు ఈ ప్రాంత ప్రగతికి, మీ అందరి జీవితాల్లో వెలుగుండడానికి మేము అంకితం చేస్తున్నామని చెప్పి మరో మనం చేస్తూ